శ్రీకృష్ణుడు ఎందుకు 14 సంవత్సరాల వరకు తన తల్లిదండ్రులను జైలులోంచి విడిపించలేదో తెలుసా? రామాయణంలో కైకేయి తన కుమారుడు భరతుడు రాజుగా చెయ్యాలని కోరుతూ రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపించింది. ఈ చర్య వల్ల కౌసల్యాదేవి తన కుమారుడైన రాముడి నుండి 14 సంవత్సరాలు దూరంగా ఉండి చాలా బాధను అనుభవించింది. ఈ కర్మ ఫలితంగా కైకేయి ద్వాపర యుగంలో దేవకీగా పునర్జన్మ పొందింది. దేవకి కంసుడి చెరసాలలో 14 సంవత్సరాలు గడిపింది, తన కుమారుడు శ్రీకృష్ణుడిని చూడకుండా. ఈ కథనం ప్రకారం ఇది కైకేయి చేసిన పాపానికి ప్రతిఫలంగా భావించబడుతుంది. మరి యశోద ఎందుకు శ్రీకృష్ణుడిని పెంచింది అనగా, రామాయణంలో రాముడి తల్లి కౌసల్యనే ద్వాపర యుగంలో యశోద. ఇది ప్రేమతో కూడిన పునర్జన్మ. కౌసల్య రాముడికి 14 సంవత్సరాల పాటు వేరుగా ఉండి చాలా బాధను అనుభవించింది, తన కొడుకు తన దగ్గర లేడు అని. ఈ బాధకు ప్రతిఫలంగా ఆమె ద్వాపర యుగంలో యశోదగా పునర్జన్మ పొందింది. యశోద కృష్ణుడిని తన కుమారుడిగా పెంచింది, అతని బాల్యాన్ని అనుభవించింది. ఈ కథనం ప్రకారం ఇది కౌసల్యకు దైవం ఇచ్చిన సంతృప్తి. ఈ కథనాలు కర్మ సిద్ధాంతాన్ని ప్రతిఫలంగా చూపిస్తాయి. ఒక జన్మలో చేసిన కర్మలు తదుపరి జన్మలో ఫలితాలను ఇస్తాయని ఈ కథలు సూచిస్తాయి. కైకేయి చేసిన పాపం దేవకీగా పునర్జన్మ పొందిన తర్వాత తన కుమారుడిని చూడకుండా 14 సంవత్సరాలు చెరసాలలో గడపడం ద్వారా ప్రతిఫలించబడింది. కౌసల్యాదేవి రాముడికి దూరంగా ఉండి బాధపడిన కారణంగా దానికి ప్రతిఫలంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉంటూ ఆ ప్రేమను అనుభవించింది. ఇందుకే శ్రీకృష్ణుడు 14 సంవత్సరాలు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విడిపించలేదు. అనగా వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గత జన్మలో చేసిన కర్మలకు ప్రతిఫలంగానే ఈ జన్మలో కష్టసుఖాలను అనుభవిస్తాము. ఈ జన్మలో కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అది గత జన్మలో మనం చేసిన కర్మలకు ప్రతిఫలంగానే అనుభవించాల్సి వస్తాయి అని మనకి ఈ కథలు తెలుపుతాయి. మీకొక ప్రశ్న, శ్రీకృష్ణుడి తండ్రి పేరు ఏమిటి? తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.